తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల సన్మంగళ స్వరూపుడు, లయకారకుడైన శివుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. లింగాకృతి నిర్గోపాసనకు సంకేతం. నిర్గుణ సగుణోపాసనలతో మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. అలాంటి సర్వేశ్వర మహావిభుడు వివిధ నామాంతరాలతో ఎల్లెడలా కొలువుదీరి ఉన్నాడు. త్రేతాయుగం నాటి అతి పురాతన మహిమాన్వితమైన ఈ ధామంలో పరమేశ్వరుడు శ్రీ ఎండల మల్లికార్జున స్వామిగా కొలువుతీరాడు. శ్రీరామచంద్రుల వారి ఆస్థాన వైద్యుడైన సుషేణుడు ఈ స్థల మహత్యాన్ని గుర్తించి ఇక్కడే తన తనువుని చాలించిన దివ్య ప్రదేశమిది. తన తనువు చాలించిన ఈ దివ్య ప్రదేశంలోనే శివుడు శ్రీ ఎండల మల్లికార్జున స్వామిగా అవతరించాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో ఉన్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం రండి. ఆహ్లాదకరమైన పచ్చని పంట పొలాల మధ్య ఈ రావివలస గ్రామం శోభిల్లుతోంది. ఎంతో పురాణ ప్రాశస్తి ఉన్న ఆలయంగా ఈ ఎండల మల్లికార్జున స్వామి వారి సన్నిధి వినుతికెక్కింది. ఎన్నో విశేషాల సమాహారంగా వాసికెక్కిన ఈ ఆలయ దర్శనం భక్తుల మదిలో ఓ చెరగని ముద్ర వేస్తుందనటంలో అతిశయోక్తి లేదు మరి. శంభుడు, సాంబ సదాశివుడు, నీలకంఠుడు, పశుపతి, పార్వతీ వల్లభుడైన పరమేశ్వరుడు భక్త సులభుడు. ఆయనకు ఎన్నో పేర్లు, ఎన్నెన్నో క్షేత్రాలు. దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీనమైన ఆలయాలలో ఎండల మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో పరమేశ్వరుడు లింగరూపంలో విలక్షణాకృతిలో స్వయం వ్యక్తమయ్యాడు. ఇక్కడ వెలసిన స్వామి లింగాకృతికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. మనిషి ఆచరించాల్సిన ధర్మాల్ని భావితరాలకు అర్థమయ్యే రీతిలో ఆలయ నిర్మాణాన్ని జరిపించటం ఇక్కడి ప్రత్యేకత. ఇటువంటి లింగాకృతి మన దేశంలో మరే ఇతర శైవ క్షేత్రాలలో కనిపించదు. టెక్కలి రాజుల పరిపాలనా కాలంలో టెక్కలి రాజావారు ఈ అసంపూర్ణ ఆలయ నిర్మాణం పూర్తి కావించటానికి పలుసార్లు ప్రయత్నించిన ఈ ఆలయ గోపురం కూలిపోయేదట. చింతిస్తున్న ఆ రాజుగారి కలలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై చింతించవద్దని, తాను యథావిధిగా కొలువై ఉంటానని ఎండల మల్లికార్జున నామధేయంతో భక్తుల చేత నీరాజనాలందుకుంటానని సెలవిచ్చాడట. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ ఆలయం ఇలాగే ఎలాంటి పైకప్పు లేకుండా అపర కైలాసంగా తీర్థయాత్రా స్థలంగా నేడు వర్ధిల్లుతోంది. ఈ స్వాగత ద్వారం పైభాగాన శివలింగం నెలకొని ఉంది. ఈ ఆలయానికి చేరుకునే మార్గం ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, దారికిరువైపులా ఎత్తైన కొబ్బరి చెట్లు, పక్షుల కిలకిల రావాలు, సన్నగా వీచే పిల్ల తెమ్మెరలు, కాలుష్యానికి దూరంగా ఈ క్షేత్రం అలరారుతోంది. ఎందరో తపస్సంపన్నులైన మహర్షుల పాదధూళితో పవిత్రతనొందిన ఈ పుణ్య ప్రదేశానికి భక్తులు చేరుకుంటారు. త్రేతాయుగం నాటి ఈ ఆలయంలో శ్రీరామచంద్ర స్వామి సీతా సమేతంగా ఈ ప్రాంతానికి తరలివచ్చి స్వామిని పూజించాడని పురాణ కథనం. ఈ ఆలయానికి ఎడమవైపున ఉన్న సీతమ్మ కోనేరులో స్నానాదికాలు చేసి మనోవాక్కాయ కర్మల నుండి పరిశుద్ధులవుతారు.
ఈ సీతమ్మ కోనేరులో స్నానం చేస్తే అంటువ్యాధులు, ఇతర శరీర బాధలు తొలగిపోతాయని భక్తులకు అపార నమ్మకం. అందువల్లే నిత్యం సందర్శించే భక్తులు మరీ శివరాత్రి పర్వదినాన వేలాది మంది ఈ కోనేటిలో స్నానమాచరిస్తారు. ఈ కోనేరు మధ్య భాగంలో పద్మాసనంలో పరమేశ్వరుని విగ్రహం నెలకొని ఉంటుంది. అనంతరం భక్తులు ప్రధానాలయ ద్వారానికి చేరుకుంటారు. ప్రధానాలయ ద్వారం పై భాగాన శివపరివార కుటుంబంతో సహా ఆంజనేయస్వామి, నారదుడు, బ్రహ్మ, పరమేశ్వర మూర్తులు కొలువుతీరి ఉంటాయి. ప్రధానాలయంలో పరమేశ్వర లింగానికి అభిముఖంగా పంచనందులు సదా శ్రీవారి సేవలో అన్నట్లుగా దృశ్యమానమవుతాయి. భక్తులు ఈ నందీశ్వర మూర్తుల వద్ద తాము తెచ్చుకున్న పూజా సామాగ్రితో పూజించుకుంటారు. గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ. స్వామివారి చెంత దీపాలను వెలిగించి జ్ఞానప్రాప్తిని కలిగించమని వేడుకుంటారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై. ఓ మనోహరమైన శైవధామాన్ని స్ఫురణకు తెచ్చే దివ్య మహేశ్వర సన్నిధి శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారి సన్నిధి. త్రేతాయుగం నాటి అతి ప్రాచీనమైన కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉందని ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొలువై ఎటువంటి గోపురాదులు లేకుండా ఆరుబయట ఉన్న లింగం అపురూపమైన శివలింగంగా ఖ్యాతికెక్కింది. భారీ పరమేశ్వర లింగాన్ని దర్శించుకోవటానికి ప్రత్యేకంగా మెట్ల మార్గం ఉంది. మెట్ల మార్గం సమీపాన ఉన్న నీటి గుండంలోంచి నీటిని కడవల్లో తీసుకువచ్చి ఈ లింగానికి అభిషేక జలాలుగా ఉపయోగిస్తారు. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే, గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాది. ఎలాంటి పైకప్పు లేకుండా ఎండలో ఉండే ఈ మల్లికార్జున స్వామిని భక్తులు సభక్తికంగా దర్శించుకుంటారు. భక్తులు స్వయంగా అభిషేకాలు చేస్తారు. త్రేతాయుగం నాటి ఈ లింగాన్ని శ్రీరామచంద్రుల వారు సీతమ్మ సమేతంగా ఇక్కడకు వచ్చి పరమేశ్వర లింగాన్ని పూజించి అర్చించారని కథనం. సుషేణుడి కథతో ముడిపడి ఉన్న ఈ ధామం పరమ పవిత్రమైందిగా పేర్గాంచింది. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరిల్చి విష్ణుంద్రసుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.
अनघं जनकं जगतां प्रथमम् वरदं करशूलधरं सुलभम् करुणाम्बुनिधिं कलुषापहरम् प्रणमामि महेश्वरमेकमहम् अमलं कमलोद्भवगीतगुणम् शमदं समदासुरनाशकरम् रमणीयरुचिं कमनीयतनुम् नम साम्ब शिवं नतपापहरम् शिवं शङ्करं बन्धुरं सुन्दरेशं नटेशं गणेशं गिरीशं महेशं दिनेशेन्दुनेत्रं सुगात्रं मृडानि पतिं श्रीगिरीशं हृदा भावयामि भृङ्गीच्छानटनोत्कटः करिमदग्राही स्फुरन्माधवाह्लादो नादयुतो महासितवपुः पञ्चेषु नाचादृतः सत्पक्षः सुमनो वनेषु स्वपुनः साक्षान्मदीये मनोराजीवे भ्रमराधिपो विहरताम्। ఇది త్రేతాయుగంలో వెలసినటువంటి స్వయంభూలింగం. శ్రీరాముడు రావణుని సంహరించిన తరువాత తన పరివారంతో కలిసి త్రేతాయుగంలో ఈ ప్రాంతానికి సుమంచ పర్వతం అని పేరు. ఈ సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చేటప్పటికి శ్రీరాముడి యొక్క ఆస్థాన వైద్యుడు సుషేనుడు. అతను వృద్ధాప్యం చేత ఇక్కడ ఉండే ఈ స్థల మహత్యాన్ని పవిత్రతని గుర్తించి తన తపశ్శక్తితో దేహత్యాగం చేసుకున్నాడు. అప్పుడు హనుమంతుడు ఈ జరిగే వృత్తాంతాన్ని చూసి అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ ఆనంద సమయంలో ఈ విచార వార్త ఎవరికి కూడా చెప్పకూడదని ఎవరికీ తెలియచేయకుండా సుషేను యొక్క కళేబరాన్ని ఈ స్థలంలో సమాధి చేసి అయోధ్య వెళ్ళిపోయాడు. అక్కడ శ్రీరాముడు అందరికీ కూడా బహుమత్ ప్రాణం చేస్తూ ఉన్నాడు. అప్పుడు సుషేనుని కనిపించలేదు. అప్పుడు విషయాన్ని ఆరాధిస్తే హనుమంతుడు జరిగే వృత్తాంతంతో కూడా తెలియచేశాడు. అప్పుడు సీతారాములు వచ్చేసేటప్పటికి ఈ స్థలంలో స్వామి స్వయంభూగా వెలసి ఉన్నాడని, శ్రీరాముడే మొట్టమొదటిగా ఈ స్వామిని సేవించారని చరిత్ర. అందుకు ఆధారంగా ఎదురుగా కొండపైన సీతమ్మ వారి పాద ముద్రలు అనేవి కూడా ఉన్నాయి. అలాగే పక్కన ఉండే కోనేరు కూడా సీత కోనేరు అని పేరుంది. ఇక్కడ స్వామివారి తాలూకా తీర్థం విభూతిలో కలిపి రాసుకుంటే సర్వ రోగాలు, దాంతోపాటు చర్మ రోగాలు కూడా నయమవుతాయి అని ప్రసిద్ధి. దీంతోపాటు సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ స్వామివారికి వస్త్రం చుట్టుకొని దాంతోపాటు అభిషేకాలు చేసుకుని వాళ్ళ కోరికలను ఏవైనా కోరుకుంటే వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నమా. శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తులు కొలువై ఉండటం వలన ఆ ఆలయం మరింత పావనమైంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని సొంతం చేసే ఆ పవిత్ర స్థలాలను మనము సందర్శించి పునీతులమవుదాం రండి. శ్రీ ఎండల మల్లికార్జున స్వామి గర్భాలయానికి ఎదురుగా ఫర్లాంగు దూరంలో శ్రీ లలితా త్రిపురా సుందరి మందిరం కనిపిస్తూ ఉంటుంది. ఈ మందిరంలో భారీ అమ్మవారి శిలా విగ్రహం ధీర గంభీరంగా దృశ్యమానమవుతుంది. ఒక చేతిలో చెరుకుగడ, మరో చేతిలో పాశాంకుశాలను ధరించి కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి పాదభాగంలో అమ్మవారి ఉత్సవమూర్తి నెలకొని ఉంటుంది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత
उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकासो అమ్మవారి మందిరానికి సమీపానే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, సాయిబాబా, వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి మూర్తులు కొలువు తీరి ఉంటాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలను దర్శించి ఆశీర్వాదాన్ని గైకొంటారు. శివక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఈ ఎండల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తజనం అశేషంగా తరలివస్తూ ఉంటారు. కోరిన కోర్కెలు ఈడేర్చే ఇలవేల్పుగా ఈశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో పౌర్ణమికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రావణ, మాఘ, బహుళ పంచమి, దశమి నాడు ఇంకా శివరాత్రికి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివరాత్రి నాడు ఈ ఆలయ వైభవాన్ని కళ్ళారా సందర్శించి చూడవలసిందే. స్వామి దర్శనానికి 50,000 మందికి పైగా జనసందోహం తరలివస్తుంది. కార్తీక మాసంలో విశేషమైన జాతర మహోత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి 3 రోజులు కూడా లింగోద్భవ పూజ కార్యక్రమాలు, చక్రస్నానాలు జరుగుతాయి. ప్రతి నెల మాస శివరాత్రి పర్వదినాన మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అలాగే జ్యేష్ఠశుద్ధ పంచమికి స్వామివారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. లయకారుడైన శివుడి అనుగ్రహం వల్ల సమస్త భాగ్యాలు సిద్ధిస్తాయి, సకల బాధలు తొలగిపోతాయి. అలాంటి శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆరాధన వల్ల మానసిక ప్రశాంతత, చిత్తశుద్ధి, ఏకాగ్రత, తద్వారా సుఖజీవనం సిద్ధిస్తుంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి రైలు, రోడ్డు మార్గాలలో శ్రీకాకుళం చేరుకున్న భక్తులు అక్కడ నుండి పెద్దపాడు, నరసన్నపేటల మీదుగా రావివలస వెళ్లి శ్రీ ఎండల మల్లికార్జున స్వామిని ఎనలేని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లయకారుడైన ఆ స్వామి కరుణ మనందరిపై వెల్లి విరియాలని మనసారా కోరుకుందాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.